మిత్రమా, ఆఖరుగా ఒక్క మాట. విధేయతను మొదట అలవర్చుకోవాలి. సేవకుడిగా ఉండడం నేర్చుకోవాలి. అప్పుడే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. ఇది రాసిపెట్టుకో. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తిచూపే వేళ్లుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యాన్ని చేరుకోలేవు. ఈర్ష, అహంభావాలను పూర్తిగా వీడి అఖండ శక్తి సామర్థ్యాలతో పనిచేయాలి. మన ఆదర్శం పట్ల మనకు పరమ నిష్ఠాగరిష్టత ఉన్నప్పుడే లక్ష్య సిద్ధి సాధ్యం. ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు, కాని గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు. పంచిన ధనం ఆ రోజే ఖర్చయిపోవచ్చు, కాని పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుంది. రాత్రిపూట సూర్యుడు కనిపించలేదని కన్నీరు పెడితే నక్షత్రాలు కనిపించకుండా పోతాయి. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే అసలు సమస్య.